నా పిల్లలు కూడా యేసుని ఎప్పుడో నమ్ముకున్నాము. దేవునికి స్తోత్రం. చూసారా, హైందవులు మారుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వెంటనే డాక్టర్ లూకా ఏమంటాడంటే, అయితే ఓ పని చేస్తాను, నా పేరు మీద కాకుండా యు ఆర్ ద గవర్నర్, నువ్వు యూదయ ప్రాంతానికి గవర్నరు కనుక, అందులోనూ నువ్వు రోమీయుడివి, నేను గ్రీకు వాణ్ణి. దేవునికి స్తోత్రం. అప్పటికి రోమా ప్రపంచాన్ని పరిపాలిస్తోంది. సో రోమా గవర్నరు కనుక నీ పేరటే దాన్ని నేను ఆ సువార్తను రాస్తాను అని గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుని, అనుమతి తీసుకుని, గవర్నర్ గారి పేరట రాయబడిన పుస్తకం. దేవునికి స్తోత్రం. గవర్నర్ గారు పేరట రాయబడిన పుస్తకం కనుక దీన్ని ప్రపంచంలో మేధావి మగాడు అన్నవాడు ఎవడు కూడా కాదు అనడానికి వీల్లేదు. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. నేను అంటాను, నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే లూకా సువార్త గురించి ఇది ఒక సువార్త కాదండి, దిస్ ఈజ్ ద డాక్యుమెంట్. మన ఇళ్ళు, స్థలాలు, పొలాలు కొనుక్కున్నప్పుడు అయ్యగారు ఒక డాక్యుమెంట్ ఉంటుంది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్. దాన్ని దస్తావేజు అంటారు. దస్తావేజ్ అయిన స్థలాన్ని కానీ ఇంటిని కానీ ఈ ప్రపంచంలో ఏ మేధావి ఎవడైనా కాదు అనగలడా? అనడానికి లేదు. ఈ ప్రపంచంలో లోకా సువార్తని కాదు అనే దమ్ము, ధైర్యం ఈ ప్రపంచంలో ఏ మగాడికి లేదు, లేదు, లేదు. లైవ్లో చెప్తున్నాను. బికాస్ దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ గాస్పల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులకి ఎంత ఆనందం అయ్యగారు, చూడండి ఎంత ఆనందం. అన్యులు వచ్చి బైబిల్ రాశారండి. ఇప్పుడు అదే అన్యులు బైబిల్ కాదని, వాస్తవం కాదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఉంది? కాదన్నవాడు పునాదులు కదిలిపోతాయి లోకా సువార్త తీసుకుంటే. లోకా చరిత్ర తెలియక. అందుకే నేను కూడా ప్రతి పుస్తకం ఎందుకు రాయబడిందో, దేని కొరకు రాయబడిందో చదువుతూ చాలా విషయాలు ఈ మధ్యకాలంలో నేర్చుకుంటున్నాను. ఒక 2-3 years నుంచి నా బోధ పద్ధతులే మార్చేశాను. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, ఈ రోజున చాలామంది దేవుని వాక్యం ఎలాగ బోధిస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మారిపోయింది. అందుకే ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ అంటుంది వాక్యం వినేది చెప్పండి, వినేది కాదు, వాక్యం చేసేది. స్తోత్రం. వాక్యం వినేది కాదు, వాక్యం చేసేది. అసలు ఎందుకయ్యా వింటావు? అమ్మా ఎందుకు సిస్టర్ వింటావంటే చేయడం కోసమే. చెయ్యాలి. చేయకపోతే బైబిల్ చెప్పింది. నేను పదే అంటే మీకు కోపం వచ్చేటట్టుంది. మోసగత్తెలు, మోసగాండ్రు అని రాయబడింది. దైవ సన్నిధిలో ఉండి కూడా నిన్ను నీవు ఎవరైనా మోసం చేస్తే ఆ మోసం నుండి విడిపించే దేవుడు ఉన్నాడు అని నిరీక్షణతో ఇక్కడికి రావాలి. కానీ మనమే మోసపోయి వెళ్ళిపోతున్నాం. దయచేసి ఇక్కడ కూర్చున్న దైవ బిడ్డలారా, మీకు చేతులు జోడించి చెప్తున్నాను, పొరపాటున దేవుని సన్నిధిలో చెప్పబడిన వాక్యం విని ఆనందించకండి, విని సంకలు కొట్టుకోకండి. నాతో మాట్లాడాడు దేవుడు, ఈ రాత్రి నాతో మాట్లాడాడు. ఏంటంట మాట్లాడితే అదేంటి ఒరిగేది నీకు? చేస్తే సమస్తము సాధిస్తావు. హల్లెలూయా. చేసేది బైబిల్. బైబిల్ వినేదా చేసేదా చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి. బైబిల్ వినేదా చేసేదా? హల్లెలూయా. లూకా పుస్తకాన్ని ఎవరు రాశారు? యూదులా, ఆన్యులు? హల్లెలూయా. లూకా పుస్తకం రాసింది లూకా అనే డాక్టర్, ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన వైద్య శాస్త్ర నిపుణుడు. ఎస్, అసలు మంచి ఆలోచన ఉంటే ఈ ఒంగోలులో ఉన్న వైద్యులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే లూకా గారు రాస్తూ 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు, అంతేకాదు ఆంధ్రేయుల జీవితంలో ప్రవేశించేటువంటి ఒక సందర్భాన్ని, వారిని ప్రత్యేకపరిచే సందర్భాన్ని ఈ పూట మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడింది వారు. మొదటిగా వారెవరో చెప్తానండి. వారెవరో అటు భౌతికంగాను
ఆత్మ సంబంధంగా కూడా చెప్తాను. వారెవరు అనగా పేతురు, వాళ్ళ తమ్ముడైన ఆంద్రేయ, సీమోను, ఆంద్రేయ, వారెవరో మీకు తెలిసిపోయింది. అయితే దేవుని బిడ్డలారా, వారికి ఉండేటువంటి, చూడండి జాగ్రత్తగా వినాలి, వారి యొక్క బయోడేటా చెప్తాను వినండి. వారిది గలిలయ, వారి వృత్తి చేపలు పట్టడం, గలిలయ సముద్రపు ఒడ్డునే వారి ఇల్లు ఉంది. అంతేకాదు ప్రతిదినము చేపలు వేటకెళ్తారు, చేపలను పడతారు, అమ్మి వారి కుటుంబాన్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. ఇది వారి యొక్క భార్య ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. దేవుని పిల్లలారా, అయితే విషయం ఏంటంటే, జరిగిన సంగతి ఏమిటంటే, వారి యొక్క ఫిజికల్ బయోడేటా చెప్పాను, వారి భౌతికమైన వివరాలు చెప్పాను. ఆత్మీయ వివరాలు నేను చెప్తూ ఉంటుండగా మీరు గమనించాలి, మీరే చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, ఫిజికల్గా వారి బయోడేటా ఏంటో చెప్పాను. వారి జాలర్లు, వారి చేపల వేటకు వెళ్తారు, గలిలయ సముద్రపు ఒడ్డున వారి ఇల్లు ఉంది. అంతేకాదు వివాహమైన వాడు, వారి వ్యాపారం, వారి వృత్తి ప్రవృత్తి చేపలు. ఇది తనకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆంద్రేయ. అయితే విషయం ఏంటంటే, ఇద్దరు చేపల వేటకు వెళ్ళారు. అయితే రాత్రంతా తిరిగారు. మనందరికి తెలుసు, అందుకని సాగదీను ఈ రాత్రి ఒక చేప కూడా వారికి పడలేదు. చేసిన పని కలిసి రాకపోతే వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయో వారి ఆంతరంగిక బయోడేటా ఇది. వారు చేశారు పని, కష్టపడ్డారు, రాత్రంతా కష్టపడ్డారు. రైతు కష్టపడుతున్నాడు, విద్యార్థులు కష్టపడతారు, ఉద్యోగస్తులు కష్టపడతారు, వ్యాపారస్తులు కష్టపడతారు. కష్టపడింది చేతికి రాకపోతే తన హృదయం ఎలా ఉంటుంది? అది అతని యొక్క ఆధ్యాత్మిక అంతరంగపు బయోడేటా. నేనేమంటానంటే, నిరాశలో ఉన్నవాళ్ళు, అది ఈ రాత్రి ఇక్కడ కూడా ఉన్నారేమో. నా దేవుని బిడ్డ చేసింది కలిసి రాక, నా దేవుని పిల్లరా, నువ్వు ఆశించిన దాన్ని అందుకోలేక ఈ రోజున ఏమేమో ఆలోచన చేసి పైకి బాగానే కనపడుతున్న లోపల ఏవో నిరాశ ప్రతి కుటుంబాన్ని, ఒకవేళ మనం బాగున్నా మన పిల్లలకు మంచి భవిష్యత్తు లేక, ఈ రోజున ఆర్థిక వ్యవస్థ చాలా విభిన్నంగా మార్చబడి చాలామంది జీవితాల్లో నిరాశ నిస్పృహలు మీ కుటుంబాన్ని అలుముకున్నాయేమో. అట్ ద సేమ్ టైం వారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి అక్కడున్న చాలా దోణెలను చూశాడు. అనేకమైన దోణెలను యేసు ప్రభు వారు చూసి అందులో ఒక దోణె, సీమోను దోణెను ప్రభు సెలెక్ట్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను అంటాను, ఈ 8వ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన దైవ బిడ్డలారా, సేవకులారా, దేవుడు ఒక గొప్ప కార్యం చేసే ముందు ఖచ్చితంగా మనల్ని చూస్తాడు. చూసి ఆయన కార్యాలు చేస్తాడు, చూడకుండా మాత్రం కాదు. నా దేవుని పిల్లలారా, ఈ రోజున ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని దేవుడు చూచునుగాక, మీ ఆధ్యాత్మిక స్థితిని చూచునుగాక. మీకున్నటువంటి ఇంటెన్షన్, నా దేవుని పిల్లరా, వాక్యము పట్ల ఎటువంటి భయం ఉందో, వాక్యం పట్ల ఎటువంటి దృక్పథం ఉందో, దేని కొరకు వచ్చావో ఈ రోజున చాలా మందిని దేవుడు చూడబోతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సులువుగా నిన్ను దీవించేసే దేవుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య మా కాకినాడలో, పక్కనున్న కాకినాడలో అతను ఎవరో సులువుగా స్వస్థపరుస్తాను రండి అంటున్నాడు. చాలా తేలిగ్గా. హాస్పిటల్లో నయం కాలేదా, రండి, టచ్ అంటే మీరు బాగుపడిపోతారు. మీరుకే అవసరమైన ఉందా, కుష్ఠరోగమా లేదా క్యాన్సరా, ఏ విధమైన రోగమున్నా రండి స్వస్థపరుస్తాను అని అంటున్నాడు. నా దేవుని బిడ్డలారా, చాలామంది వెళ్ళిపోతున్నారండి, చాలామంది, వేల మంది. నేనేమంటానంటే, తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు అలా చేసే దేవుడు కాడు. ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు అద్భుతాలు, ఆశ్చర్యాలు, బైబిల్లో స్వస్థతలు చాలా చేశారు.
ఆ చేసిన పద్ధతిని గమనిస్తే కనుక వీళ్ళు ఇలా మాట్లాడరు, ఇలా ఇలా పిలవరు. ప్రజలకు నేర్పేశారు, రండి మీరు బాగుపడిపోతారు, రండి మీకు అద్భుతాలు జరుగుతాయి, రండి. చూడండి, ఫెనాయిల్ ఫ్రీగా వస్తే ఫెనాయిల్ తాగేస్తారు కొంతమంది. మనోళ్ళు కూడా అంతే, ఫ్రీగా వెళ్ళటమేగా. హాస్పిటల్లో బిల్లు కట్టక్కర్లేదు, ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా ఉన్న రోగాలు, రండి బాగుపడి. ఎంత తేలికైపోయింది పాస్టర్ గారు, ఎంత తేలికైపోయింది. యేసుక్రీస్తు ప్రభు, మీరు చదవండి బైబిల్లో, ఏ రోగాన్ని తేలిగ్గా బాగు చేయలేదు. స్తోత్రం, హల్లెలూయా, చెబుదాం హల్లెలూయా. ఏ రోగమైనా అందుకే ఆయన పరిశీలిస్తాడు, నిన్ను పరిశీలిస్తున్నాడు. నా దేవుని ప్రియులారా, అబ్బా మొన్న కాకినాడలో పెద్ద గందరగోళం అయిపోయింది అయ్యగారు. ఇప్పటికి ఇంకా చదువుతుంది, ఎక్కడో ఇల్లందు నుంచి వస్తాడంట, విశాఖపట్నం, ఈ ఒంగోలు, విజయవాడ, హైదరాబాదు ఇవన్నీ పెడతాడంట. ఒకసారి అలా వస్తే హీల్ అయిపోయి వెళ్ళిపోతారట. దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు, కానీ తప్పకుండా పరిశీలిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ఈ రాత్రి చాలా తేలిగ్గా స్వస్థత పట్టుకుని, ఎస్ ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను చూస్తాడు, నిన్ను గమనిస్తాడు. గమనించిన మీదట ఆయనకు అనుకూలంగా నీ హృదయం కనబడితే ఖచ్చితంగా నీ దోనిలోనికి ఆయన వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇప్పుడు నిరాశలో ఉన్న పేతురు, సీమోను దోనిలోనికి యేసయ్య వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏమిటంటే సీమోను హృదయాన్ని పరిశీలించాడు ప్రభు. చాలా దోణులు ఉన్నాయట అక్కడ, అందులో సీమోను దోణిని చూచాడు. ఇక్కడ నిన్ను చూస్తున్నాడు దేవుడు, ఆయన చూచే దేవుడు. నీ స్థితి తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ కన్నీళ్లు తెలుసు. అట్ ద సేమ్ టైం ఆయన బాగు చేయటానికి యోగ్యత ఉందో లేదో అది కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఎలిజిబుల్ కాదో, ఎలిజిబిలిటీ ఉందో లేదో చూసి పరిశీలిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డ, అక్కడున్న వారు అందరినీ చూసినప్పుడు సీమోను బోట్ యేసు ప్రభు వారికి సెట్ అయిపోయింది, దాంట్లోకి ఎక్కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డ, నిరాశలో ఉన్న బోట్లోనికి, లేదా నిరాశలో ఉన్న జీవితంలోనికి, నిరాశలో ఉన్నటువంటి కుటుంబంలోనికి, నిరాశలో ఉన్న వ్యక్తిత్వంలోనికి కష్టపడి 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 కుటుంబం కొరకో, దేవుని రాజ్యం కొరకో ప్రయాసపడి నీ ప్రయాసం మృగ్యమైపోయిన సమయంలో, కృంగిపోయిన సమయంలో నీ జీవితంలోనికి యేసయ్య రావాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు వారు ఎవరు అంటే, మొట్టమొదటి క్వాలిటీ నిరాశలో ఉన్నవారు. ఇది ఆత్మ సంబంధమైన బయోడేటా. ఫిజికల్ బయోడేటా ఎవరికి అవసరం లేదు. ఈ రాత్రి నువ్వెవరో చెప్పక మునిపే దేవునికి తెలుసు. నీ అడ్రస్ ఏంటో, నీ విలాసం ఏమిటో అన్నీ తెలుసు. కానీ రాత్రి నీ ఆధ్యాత్మిక విలాసం ఏమిటో దేవునికి తెలియాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ మనసులో ఉన్న పోరాటం ఏమిటి. కేవలం కోరికల కొరకు, అవసరాల కొరకు దేవుడు ఏదో చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. చేసేటప్పుడు ఆయన ద్వారా పని చేయటానికి యోగ్యత, అర్హత నీలో ఉందో చూసి చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూచినప్పుడు, ఆయన గమనించినప్పుడు, ఒకవేళ ఈ రాత్రి ఆయన సంచారము, ఆయన వాక్య సంచారము, ఆయన ప్రత్యక్షత సంచారము ఇక్కడ నీవుంటే, ఆయన కన్ను దృష్టిలో ఆయనకు యోగ్యమైన బిడ్డగా నువ్వు సిద్ధపరచుకోగలవా? కెన్ యు రెడీ? ఇఫ్ యు రెడీ, ఒకవేళ నీవు సిద్ధపరచబడగలిగితే ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ జీవితాన్ని గొప్ప చరిత్రగా మార్చుట కొరకు. ఆమేన్, హల్లెలూయా. కనుక నిరాశలో ఉన్నవారు, వారి ఆత్మీయ విలాసం ఏమిటంటే నిరాశలో ఉన్నవారు. వారి ఆత్మీయ బయోడేటా ఏమిటంటే నిరాశలో ఉన్నవారు. ఇప్పుడు ధోని ఎక్కాడండి. ధోని ఎక్కిన తర్వాత దేవుని బిడ్డలారా చాలా దూరం తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఇక్కడ వాళ్ళ వేయి అని అన్నాడు, ఇక్కడ వాళ్ళ వేయి అన్నాడు. రెండో బయోడేటా చెప్తాను వినండి, రెండో లక్షణం చెప్తాను. ఇప్పుడు వెంటనే వల వేయకుండా పేతురు తన హృదయ ఆలోచన చెప్తున్నాడు. ఏమనంటే, తన హృదయంలో ఉన్నదంతా చెప్తున్నాడు. ఏమనంటే, రాత్రంతా
ఇక్కడ ప్రయాసపడ్డాను, రాత్రి ఇక్కడ ప్రయాసపడ్డాను, నాకేమీ దొరకలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి ఇక్కడే ప్రయాసపడ్డాను, ఇదే సముద్రంలో నీవు తీసుకొచ్చిన స్పాట్లో రాత్రి ఎన్నోసార్లు వల వేశాను. రాత్రి ఇక్కడే విఫలమయ్యాను. రాత్రి ఇక్కడే నా ప్రయాసం మృగ్యమైపోయింది. రాత్రి ఇక్కడే అవమానించబడ్డాను. రాత్రి ఇక్కడే కృంగిపోయాను. రాత్రి ఇక్కడే ది స్పాట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సీమోను చెప్తున్నప్పుడు నా హృదయం, నా భక్తి, అంతేకాదు నా పిలుపు, దేవుడు నాకు చేస్తున్న కార్యాలు జ్ఞాపకం వస్తాయి. చూడండి, పేతురు రాత్రి ఇక్కడే ఏం పడలేదట, ఇక్కడే దిగులు చెందాడట, ఇక్కడే అవమానించబడ్డాడు.